తీన్ వర్మల్ని ఎంచుకున్న కాన్సెప్ట్ కూడా గొప్ప కాన్సెప్ట్, అందులో అనుమానమే లేదు. కానీ ఇదే కాన్సెప్ట్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంచుకోలేదు కదా సార్. అది కేసీఆర్ అనేవాడు ఆయన గురించి పోతే ఆ సబ్జెక్ట్ ఎటు ఫస్ట్ వెళ్ళిపోయి కేసీఆర్ దించినాక తర్వాత చూద్దాం మనం. అదే అసలు కేసీఆర్ తెరిపోతుంది, ఆ టాపిక్ ఎటు వెళ్ళిపోతుంది. ఇక ఆయన చెప్పింది చేయడు, చేసేది చెప్పడు. అసలు బీసీ శాఖ మంత్రియే అసలు ఆయనకు 6 శాఖలు ఇచ్చిండు రాజశేఖర రెడ్డి. అప్పుడు అధిష్టానం 6 ఇచ్చాడు. 6 శాఖల్లో ఆయన మంత్రి. హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే కాకుండానే మంత్రి 6 శాఖల్లో. ఒక మంత్రి ఎవరు? హరీష్ రావు, వితౌట్ గెటింగ్ ఎలక్టెడ్ యాజ్ ఎమ్మెల్యే. కేసీఆర్కు ఉన్న చిత్తశుద్ధి చెప్తున్నాడు. ఆ తర్వాత ఆయనకి ఇచ్చిన శాఖలో ఒక బీసీ శాఖ ఉంది. బీసీ శాఖ ఎవరికి ఇచ్చిండు? ఒక బ్రాహ్మడికి ఇచ్చిండు. అది ఆయనకున్న చిత్తశుద్ధి బీసీల మీద. కాబట్టి కేసీఆర్ గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచి పక్క పెట్టండి. బీఆర్ఎస్ ఈరోజు వాళ్ళు మాట్లాడడం కూడా జోక్. అది అవసరం ఉంటే వాళ్ళు కూడా ప్రకటించాలి. అధికారంలోకి వస్తే బీసీఏ లేదా ఎస్సీఏ ఎస్టీఏ అన్నావు కదా గతంలో. కవిత మాట్లాడుతున్నా నువ్వు ముందు అసలు నీ రాష్ట్ర అధ్యక్షుని ఒక బీసీని ఎందుకు, ఎస్సీని ఎందుకు? అసలు ముఖ్యమంత్రే మాకు అధికారంలోకి వస్తే తెలంగాణ వచ్చినాక మొదటి ముఖ్యమంత్రి దళితుడే అంటివి. ఇక్కడ పోయింది. కాబట్టి ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదు, వాళ్ళు చెప్పేవని అబద్ధాలే, అది పక్క పెడదాం. బట్ తీన్మార్ మల్లన టైం వచ్చేవరకల్లా ఈ కాన్సెప్ట్ చాలా ప్రబలమైంది. అందరి బీసీలో కూడా ఒక యూనిటీ వచ్చింది, అరే మాకు అధికారంలో పాస్వాన్ రావాలని. సో ఆయన ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇప్పుడు నేనున్నా, ఒక పార్టీలో ఉన్నా, ఆ పరిమితులు ఉంటాయి. కానీ ఈ పరిమితులకు లోబడి నేను మాట్లాడలేను. నాకు నిజంగా ఎంత నీ గురించి ఆవేదన ఉన్నా, ఎస్టీ గురించి ఆవేదన ఉన్నా, తీసే రేవంత్ రెడ్డి నీకు ఈయన పట్టుకొచ్చి దళితుడిని వాళ్ళు రేపు సీఎం చేయని అనలేను. నాకున్నా కూడా నేనే సీఎం కావాలనుకున్నాను లేను. సో నువ్వేం చేయాలి? దానికోసం వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, వీళ్ళందరినీ మొబిలైజ్ చేయాలి. బట్ జస్ట్ లైక్ దట్ నువ్వు ఒక పబ్లిక్గా ఒక పార్టీలో ఉండి మా పార్టీ చేసిన కులగడ తప్పు అంటే నువ్వు ఎవరు అసలు? నువ్వు పార్టీలో భాగం, నీకు కూడా బాధ్యత ఉంది. 1,00,000 మందిని పెట్టి సర్వే చేసి వాడు 41 అన్నాడు. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇదంటివి మళ్ళీ పోనీ నాకు ఓట్లు లేవద్దు, నేను బీసీలో ఓట్లు వేస్తే గెలిచిన అంటే అది కరెక్టా? మేము తిరిగినాం. నేను 7 రోజులు ఇంటికి పోలే, 7 days ఇంటికి కూడా పోలే నేను. ఏది తీన్మార్ మల్లన ప్రచారానికి రీసెంట్గా మొన్న ఆయన ఎలక్షన్కి. ఎందుకంటే నేను అక్కడి నుంచి 2 times ఎమ్మెల్సీ. నేను నన్ను పార్టీ పెట్టింది ఇన్ఛార్జిగా, ఒక ఇన్ఛార్జ్ పెట్టింది నన్ను. బాబు నువ్వు కూడా గెలిపి తీన్మార్ మల్లన కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను ఇన్ఛార్జ్గా పెట్టినాడు. మా టీం వేసుకొని 50 మందిని వేసుకొని 7 రోజులు ఇంటికి కూడా పోలే. ఎవరో తీన్మార్ మల్లన ఫోన్ చేసిండు, అన్న ఎక్కడ అంటే బాబు ఇంటికి కూడా పోలే, 7 రోజులు అయింది అన్న. అట్లా కష్టపడి పని చేస్తే మరి నీకు ఈరోజు ఓసీ పనికి రాడా, రెడ్డి పనికి రాడా, ఎట్లా చెప్పు? అది వాళ్ళందరూ ఓట్లు వేసింది కదా పాపం. సో వాళ్ళని ఆ రకంగా ఆక్షేపించడం తప్పు. అది ఆయన చేసిన పొరపాటు. అది దానివల్ల ఆయన పనిష్మెంట్ వచ్చింది ఈరోజు. ఎందుకంటే అది నువ్వు చించేసినావు, ఉత్సవం సెలబెట్టిండు అన్నాడు. అది ఎట్లా అండి? ఇప్పుడు 1,00,000 మంది పిల్లలు ఆఫీసర్లు పోయి సర్వే చేసినాక తప్పులుంటే నువ్వు డెఫినెట్లీ ప్రొటెస్ట్ చేయొచ్చు. అంటలేదా బీఆర్ఎస్ కూడా అంటూనే ఉంది తప్పులు లేనరు. వాళ్ళు మళ్ళీ 15 రోజులు టైం ఇచ్చారు. ఈ 15 రోజుల టైంలో నీ కులగణంలో తప్పున్నా, లేకపోతే ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా మళ్ళీ పోయి చేసుకోవాలి. కానీ అసలు చేసిందే తప్పు అనడానికి ఎట్లా? నువ్వు సర్వే చేసినావా, నీకు టీమును పెట్టినావా, శాంపిల్స్ కలెక్ట్ చేసినావా? ఏమీ లేకుండా 1,00,000 మంది పిల్లలు తీసుకొచ్చిన డాటా తప్పైద్దా? పోనీ తప్పులున్నాయంటే గవర్నమెంట్ చాలా హుందాగా ఏమన్నది, ఇంకో 10 రోజులు టైం ఇస్తాం సరి చేసుకోండి అన్నది. ఇది ఇయ్యలోళ్ళు ఇవ్వండి అన్నది. అయినా కేటీఆర్ ఇయ్యడా, కేసీఆర్ ఇయ్యడా, కవిత తప్ప ఇచ్చిన వాళ్ళు లేనట్టుంది అక్కడ. అంటే ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని పెట్టినప్పుడు మనందరికీ కూడా బాధ్యత గల సిటిజన్స్గా దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉన్నది. తప్పులుంటే చెప్పాలి, ఎస్ తప్పుంది సరి చేసుకోండి. వాళ్ళు దే కెప్ట్ వన్ ఓపెన్ విండో ఫర్ యూ. అధికారి దగ్గరికి పో సరి చేసుకో, లేదా నువ్వు పోయి మళ్ళీ రిజిస్టర్ చేసుకొని చెప్పినాక ఆ తప్పుల తడక నేను అనడం అనేది నా ఉద్దేశం అయితే తప్పు. ఇక మీరు అన్నట్టు ఇన్ఛార్జికి వచ్చినా మేము కూడా విన్నాం ఆమె గురించి. ఏంటంటే ఆమె గాంధీ ఫిలాసఫీ ఫాలో అవుతుంది, చాలా నిజాయితీ పరులు అని. సహజంగా ఆమె ఇక్కడ రాగానే ఇన్ఛార్జ్కి రాగానే ఇష్యూ ఎదురుకు వచ్చి ఉంటుంది. ఈయనకు షోకాజ్ నోటీస్ చేయడం, కథా కార్కర అవన్నీ ఉంటుంది. లెట్ us యాక్ట్ స్ట్రిక్ట్లీ అని ఉండొచ్చు, తప్పేం లేదు. ఆమె నోటీస్ ఇవ్వడం, ఈయన దానికి సమాధానం చెప్పకపోవడం, ఆయన వైఖరి ఎట్లా చూడొచ్చు సార్ తీన్మార్ మల్లన? ఇక మనం ఎట్లా చెప్పాలి? మరి ఏ కారణం చేత రిప్లై ఇవ్వలేదు? నువ్వు రిప్లై ఇచ్చినాకనే యాక్షన్ తీసుకుంటారని పెండింగ్ పెట్టిండేమో. మన స్పీకర్ దగ్గర రాజీనామా లాగా. స్పీకర్ ఎప్పుడైతే ఎవరికి తెలుసు, రిప్లై ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదాకా స్పీకర్ చర్య తీసుకోలేడు కదా. ఆయన కూడా నోటీస్ ఇచ్చిండు, జవాబు ఇవ్వాలి. అదొక సాకు కింద మరి ఆయన పరిగణించి డెఫినెట్లీ ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు. బట్ నిజంగా కూడా నువ్వు ఫిలాసఫీని నమ్మి ఈ టైప్ ఆఫ్ పనిష్మెంట్కు నువ్వు ఫేస్ చేస్తే పోనీ రాజీనామా చేయాలి. చేసి నీ సొంత కవిత్వం పెట్టాలి. అది మరి చేయాలి కదా. నువ్వు అట్లా ఉంటే నువ్వు అన్నట్టుగా అంత సీరియస్ ఆయన తీసుకుని దాని మీద ఎస్ చూద్దాం దీని సంగతి ఏంటో అనుకో. నిజంగానే బీసీల కోసం నువ్వు ఒక పోరాటమే పదాన్ని ఎంచుకోదలుచుకుంటే పదవి వదులుకొని స్టార్ట్ చేయడం తప్పులేదు అంటున్నాను.
ఆయన ఇష్టం అది. బట్ ఇప్పుడు ఆయన ఫ్రీ అయిపోయింది. ఒకసారి పార్టీని సస్పెండ్ చేస్తే ఆయన ఫ్రీ అవుతాడు. ఆయన పార్టీ అఫిలియేషన్ లేదు ఇక. హీ కెన్ యాక్ట్ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ ఆల్సో. అది అడ్వాంటేజ్ వస్తుంది ఆయనకు. సో అది నాకు తెలిసి ఆయన దాని అడ్వాంటేజ్ తీసుకుంటూనే కొనసాగిస్తాడు అనుకుంటున్నాను ఈ పోరాటాన్ని. ఆ పోరాటాన్ని తప్పట్లే మనం. ఒక తీర్మానం వలన కాదు, చాలామంది ఆ వాదాన్ని సమర్థించే వాళ్ళు ఈరోజు ఉన్నారు కదా. ముఖ్యమంత్రే స్వయంగా అన్నాడు, నాకేం అభ్యంతరం లేదు, నేనే చివరి ముఖ్యమంత్రి అయినా సరే అన్నాడు కదా. ఆ మాట అన్నాడు కదా, ముఖ్యమంత్రి అయినా, నేనే చివరి ముఖ్యమంత్రి అయినా కూడా పర్వాలేదు, ఆ మాట అన్నాడు ఈయన తీర్మానం వల్ల, ఈయనే చివరి ముఖ్యమంత్రి అని. నువ్వు అన్నది నాకు ఐ డోంట్ నో రియల్లీ. ఎందుకంటే రెడ్డి కమ్యూనిటీకి కోపం రావడంలో ఆయన మాట్లాడిన కొన్ని మాట్లాడిన మాటలు ఉన్నాయి, అందులో అనుమానం లేదు. కోపం వచ్చే మాటలు ఉన్నాయి అందులో. సో వాళ్ళకి ఆ వర్గానికి కోపం వచ్చి ఉండొచ్చు. కానీ ఆ వర్గం ఏదో పోయి కంప్లైంట్ చేసి మా కోపం బిడ్డలను తక్కువ చూపించడం, కుక్కల నక్కలని ఎక్కువ చూపించడం, అంటే వసీలను ఎక్కువ చూపించడం, నేను ఏమంటానంటే కోపం వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ అంత మాత్రం చేత పార్టీ క్రమశిక్షణ కమిటీకి, అసలు ఆ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కూడా చాలా హుందా ఉన్నటువంటి పర్సన్, అంత తొందరపాటు వ్యక్తి కాదు ఆయన. చాలా అన్ని విషయాలు కూలంకషంగా పరిశీలించి చాలా ఓపిక నెమ్మది మనిషి అన్ని ఆలోచించే చేస్తాడు ఆయన. అంతే ఇది చేస్తాడు నేను అనుకోను. చిన్నారెడ్డి వ్యక్తిగతంగా చాలా నైస్ పర్సన్, ప్లస్ చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తి. నాకు ఆయన అంటే చాలా గౌరవభావం ఉంది మొదటి నుంచి కూడా. నేను చూస్తున్నా ఆ వ్యక్తిని. అట్లాంటి వాడు తొందరపడి ఏదో రెడ్లను తిట్టిండానో లేకపోతే ఇంకొక ఆయన ఏమైనా బ్రాహ్మణి తిట్టిండానో యాక్షన్ తీసుకుంటానని అనుకోను. బట్ మీరు అన్నట్టు ఈ కులగణనకు సంబంధించిన నేను అనటం కాదు, మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ చూసాను నేను మా అధ్యక్షుడు. ఆయన ఏమంటున్నాడంటే అసలు పార్టీ సీరియస్గా చింపివేయడానికి తీసుకుందన్నాడు. కులగణన పేపర్లు ఓపెన్గా మీడియా ముందు చింపేసి తగలబెట్టడం అనేది పార్టీ సీరియస్ తీసుకుందన్నాడు. కానీ ఈ రెడ్లను తిట్టినందుకనో ఇంకోటి తిట్టినందుకు అనలే ఆయన అనలే. అఫీషియల్ ఎక్స్ప్లెనేషన్ అసలు అధ్యక్షుడు ఇచ్చింది ఏంటంటే అసలు ఆ కాగితాలను పబ్లిక్గా కాలబెట్టి ఉండాల్సింది కాదు, దీన్ని సీరియస్గా పార్టీ తీసుకుంది అన్నాడు. ఎవరైనా పార్టీ ముందు చిన్నవాళ్ళే, పార్టీయే పెద్దది, కులాలు ఇక్కడ ఇంపార్టెంట్ కాదని కూడా ఆయన చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. బట్ దానికి పెద్ద రెడ్లను తిట్టినా కూడా తిట్టినా ఇంపార్టెన్స్ ఉందని అనుకోను. బట్ డెఫినెట్గా అది ఆయన కొంత లిమిట్ దాటిన మాట వాస్తవం అనేది నా అభిప్రాయం. ప్రజెంట్ ఆయన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది సార్? ఐ డోంట్ నో. అతను అగ్రెసివ్ పర్సన్ కదా. తిరుమార్ మల్లన్న అనేవాడు మీకు జ్ఞాపకం ఉంటే ఆయన ఇదివరకు కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసాడు. ఏం ఓటు రాలే ఆయనకు. అప్పుడు కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా, ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా గతంలో పోటీ చేసినప్పుడు కూడా వేలల్లో వచ్చినాయి ఓట్లు. అప్పుడు రాలే. ఎప్పుడైతే ఆయన ప్రజా సమస్యల మీద స్పందించడం మొదలుపెట్టిండో, క్వశ్చన్ చేయడం మొదలుపెట్టిండో, అధికారులు కానీ అంశాలు తెర మీద తీసుకురావడం మొదలుపెట్టి తనకంటూ ఒక ఛానల్ పెట్టుకున్నాక ఆ క్వశ్చనింగ్, ఆ క్యూ ఛానల్ అనే దానికి పాపులారిటీ తెచ్చింది. దానికి చాలా పాపులారిటీ తెచ్చింది. కానీ ఎంత పాపులారిటీ తెచ్చిందో అదే ఛానల్ దానికి కింది కూడా దించింది ఎలక్షన్ టైం కల్లా. చాలామంది అసలు వీడియోలో నన్ను అడిగిండు ఒక ఆయన, సరే మీరు తీర్మానం వలన కోట ఏమంటే నేను 2 times అదే అక్కడి నుంచే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ నేను, మీరు అంటున్నారు ఆయన బ్లాక్ మెయిలర్ గారు అన్నాడు, ఒక ఆయన జర్నలిస్ట్ అని అన్నాడు. అరే ఏందని నీ సోదరుడు నువ్వు క్వశ్చన్ చేసే బ్లాక్ మెయిల్ అంటే పోనీ ఎగ్జాంపుల్ చెప్పు నాకు, ఎవరిని బ్లాక్ మెయిల్ చేసిండు? 10 రూపాయలు ఎవడని ఇచ్చిండు? ఈరోజు ఎలక్షన్లో పడ్డాడు కదా, ఓ 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి ఉంటే అరే బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించడం అనొచ్చు మనం. ఉదాహరణ లేకుండా జస్ట్ లైక్ దట్ ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు కాబట్టి మీరు బ్లాక్ మెయిల్ అనలేరు. చాయ్ డబ్బులు వేసినా నాకు చాయ్కి వస్తే మీరు చాయ్ డబ్బులు వేసినా కూడా నాకు సహకారం అయితే అని చెప్పి అన్నాడు కదా, 10 రూపాయలు అన్నాడు. ఆ తర్వాత చాలా మంది స్టూడియోకి పిలిచి మాట్లాడి క్వశ్చన్ చేసి సెటిల్మెంట్ చేసిన అంటారు. తర్వాత మళ్ళీ వాళ్ళని పిలవకపోవడం, ఆ సమస్య ఎట్లా పరిష్కారం ఏదో చెప్పకపోవడం, ఇవన్నీ ఐ డోంట్ నో. నేను అందుకే అన్నా, అతన్ని ఆ క్వశ్చనింగ్ తో ఎంతైతే పాపులారిటీ వచ్చిందో అదే దాంట్లో మళ్ళీ ఆయన కింద డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. తర్వాత నాకు చాలా మంది చెప్పారు, లక్షల కొద్ది వ్యూస్ ఉన్న తీర్మానంలో ఈరోజు ఈ బదనాం వల్ల తగ్గిపోయింది సార్ వ్యూవర్షిప్ అన్నారు. ఉండొచ్చు, నేను దాన్ని అనలైజ్ చేయలే, నేను ప్రాక్టికల్ చూడలే. అప్పుడు పడిపోయింది అన్నారు. అది ఆయనకు పెద్ద హర్డిల్ అయింది ఎలక్షన్ టైంలో. హర్డిల్ అయితే దాన్ని చాలామంది సీనియర్లు మాలాంటి వాళ్ళం సర్ది చెప్పినాం, కరెక్ట్ కాదు, అది ఎగ్జాంపుల్స్ అయితే మేము వినలేదు, మేము చూడలేదు, కాబట్టి మీరు అనడానికి వీల్లేదని ఆయనకు అవకాశం ఇవ్వండి మేము అందరూ అప్పీల్ చేసినాం. జర్నలిస్టులు కూడా అప్పీల్ చేసినాం, మీరు అట్లా అనడానికి వీల్లేదని. మరి ఐ డోంట్ నో రియల్. ఇప్పుడు నేను కూడా ఆయన ఎట్లయితే శాంపిల్ సర్వే చేయకుండా తప్పని ఎట్లయితే అన్నాడు, నేను కూడా ఆయన డాటా కలెక్షన్ లేకుండా అనలేరు. నా దగ్గర అయితే అట్లాంటి ఉదాహరణ ఆయన బ్లాక్ మెయిల్ అని లేవు. కానీ ఆయన ఇదివరకున్న పాపులారిటీ తగ్గిన మాట కూడా వస్తున్నాయి. కానీ ఎందుకు చెప్తున్నది ఎంత అంటే అతనికి ఒక అగ్రెసివ్ స్వభావం ఉంది అంశాల మీద స్పందించే విధానంలో. ఒకప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి వేల కొద్ది ఓట్లతో అది 100ల సంఖ్యలో ఓట్లు తెచ్చుకున్న తీర్మానం వలన లక్షల సంఖ్యలో ఓట్లు తెచ్చుకొని మన అందరి ముందు గెలిచి వచ్చి ఈరోజు ఎమ్మెల్సీ ఇంకా వాయిస్ పెరిగింది అతను.